వచ్చేసి న్యాయాధిపతులు 12వ అధ్యాయం మొదటి 7 వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కూడికను ముగించుకుందాం. గత వారంలో యెఫ్తా విషయంలో మనం చూస్తూ వచ్చాం. దేవుడు యెఫ్తాని ఏర్పరచుకున్నాడు. అయితే అనవసరంగా తాను మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, తను ఎన్నుకున్నాడు, తన ద్వారా అమ్మోనీయుల మీద ఇశ్రాయేలు వారికి విజయం ఇస్తానని చెప్పాడు. అయితే తాను ఏం చేశాడంటే విజయం పొందిన తర్వాత దేవుని ఆశ పెట్టాడు అన్నమాట. నేను విజయోత్సవంతో వచ్చిన తర్వాత నా ఇంట్లో నుండి మొదటిగా నన్ను ఎదుర్కోవటానికి ఏది వస్తుందో అది ఇక అర్పించేస్తాను కదా అనాలోచన. ఎవరు వచ్చారు? దేవుడు విజయం ఇచ్చాడు. తర్వాత ఇంటికి వచ్చినాడు, కుమార్తె వచ్చింది. వెంటనే ఏమైపోయిందండి, ఆ విజయోత్సవం అంతా ఆవిరైపోయింది. దుఃఖంతో సంతోషం పోయింది కదా. విజయం ఎప్పుడు కూడా మనకి ఏమిస్తుంది? సంతోషం ఇస్తుంది. ఈ ఆనందం అనేది మనకి ఇప్పుడు తెలియదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అర్థమవుతుందండి. అందుకనే జాగ్రత్తగా భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంలో కొనసాగుతూ, ఏదో యేసుప్రభువుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, కానీ దేవుని వాక్యాన్ని సంఘం ద్వారా నేర్చుకుంటూ చెప్పబడిన చిన్న చిన్న క్రియలు కూడా చేయాలన్నమాట. ఆరాధన చేయటం కానీ, ప్రార్థన చేయటం కానీ, సువార్త పరిచర్య చేయటం కానీ, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి యవనస్తుడిగా. ఓకేనా? లేకపోతే మన ఆత్మీయ భవిష్యత్తు అంతా పరలోకంలో ఉంది కాబట్టి మరి అంత ఆనందాన్ని మనం అనుభవించేటట్టుగా భూమి మీద ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. ఓకేనా? సో ఈ భక్తులు ఏ రీతిగా సిద్ధపడుతూ వచ్చారో ఈ విషయాలను చూస్తున్నాం. పొరపాట్లు చేశారు, ఆ పొరపాట్లు మనం రిపీట్ చేయకూడదు. యెఫ్తా చేసినటువంటి మొక్కుబడులు చేసుకోవాలా? అవసరం. ఓకే. అయితే ఆజ్ఞలను పాటించాలి. రోజు వాక్యం చదువుకున్నప్పుడు లేక ఇక్కడ చెప్పబడినప్పుడు వింటున్నప్పుడు కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు అంటే ఏంటి? మందిరానికి రండి, క్రమముగా రండి. వాక్యంలో ఉన్నదే చెప్తారు. ఏం చేయాలి? మనం రావాలి. లేకపోతే మీకు ఇంటికి మెసేజ్లు పంపిస్తున్నాం మీ యూట్యూబ్లో, అవి వినండి, విని గ్రహించండి. అంటే ఏం చేయాలి? అంతా విన్న తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత అడిగితే ఏమన్నామంటే ఏమో అంటాం కదా. అట్లా ఉండకూడదు. సో మన హృదయమే, మానవ హృదయమే ఒక నేలతో సమానంగా పోల్చాడు. దానికి విత్తనాలు ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం మన హృదయంలో విత్తబడినప్పుడు అదేం చేయాలి? ఫలించాలి. 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ఫలించాలి. 30 దంతలు ఫలించాలంటే ఈ విత్తనాలు యేసుప్రభు చెప్పాడు ఉపమానం. భౌతికమైన విషయాల్ని, ప్రకృతి సంబంధమైన వాటిని పోల్చి చెప్పాడు. ఆత్మీయ విషయాలు మనకి అర్థం కావాలని. ఎక్కడ వేయకూడదంట? త్రోవ పక్కనే. త్రోవ పక్క అంటే విత్తేవాడిది కూడా నిర్లక్ష్యం. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతాను, మీరు వింటున్నారో లేదో నాకు, నేను చూడకుండా కళ్ళు మూసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో. అందుకనే ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం, మీ మైండ్ ఇక్కడ ఉందో లేదో చూస్తున్నాం. అంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. ఓకేనా? అందుకనే ఒకవేళ ఈ త్రోవ పక్కనే పడకుండా మనం చూసుకుంటే, విత్తేవారు నిర్లక్ష్యంగా, వినేవారు నిర్లక్ష్యంగా వినకుండా ఉంటే 30 ఎంత 30% ఓకే. నిర్లక్ష్యం పోతే ఎన్ని పర్సెంట్లు? 30. రెండోది ఏంటి? రాతి నేల అంటే రాతి హృదయం. విన్నప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాము. కొంతమంది యవనస్తులు కానీ, వీళ్ళు కానీ, వాడు కానీ, అంకుల్ వచ్చే వారం వచ్చేస్తాను, తప్పకుండా వచ్చేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అంటారు. మళ్ళీ రారు. ఎందుకు రారు? రాత్రి ఉన్నప్పుడు వాక్యం వింటారు, వచ్చేస్తాను అంకుల్, ఇది చేస్తాను, ఇది చేస్తాను. ఈరోజు కూడా మెసేజ్లు పెడతారు నాకు, అయ్యో నాకు వేరే వర్క్ ఉంది అంకుల్, ఈ వర్క్ ఉందండి. ఏ వర్క్ ఇంపార్టెంట్ అంటే అది లేకపోతే ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం కొనసాగుతుంది. కఠిన హృదయం అంటే వాక్యం ఫలించకుండా ఏం చేస్తుందంటే వాక్యాన్ని ఫలించకుండా చేస్తుంది. అట్లా లేకుండా ఒకవేళ రాతి హృదయం లేదు, విని పాటించామనుకో, ఏం చేసినట్టు?
శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా సరే, లేకపోతే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే, నేను యూత్ మీటింగ్కి వెళ్తానని తీర్మానం చేసుకోవాలి, మొక్కుబడుకోదు కదండి, తీర్మానం చేసుకుని రావాలన్నమాట. సో ఇప్పుడు 60% వచ్చేసినట్టు. ఫస్ట్ ఏం పోయింది, 30% పోవాలంటే నిర్లక్ష్యం. రెండోది, రాతి హృదయం పోవాలంటే చెప్పింది చెప్పినట్టుగా చేయాలి, మాట కట్టుబడి ఉండాలి. 100 అయినా 106 అయినా. యాకో 6 గంటలకు రెడీ అయిపోయానన్నా 7 గంటలకు వచ్చేది. కాబట్టి ఎఫ్తాలో సగం. అట్లా చేయకూడదు. ఏం చేయాలి, రావాలి. అప్పుడు 60% మార్కులు వస్తాయి. తర్వాత ముళ్ళ పొదలు అంటే ఏంటి, ఐక్య విచారాలు ఉన్నవారు రారు. ఐక్య అంటే లోక సంబంధమైన విచారాలు. రెండోది ఏంటంటే ధన మోసాలు, డబ్బు సంపాదించాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చి మోసపోవటం కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు దాని మీద దృష్టి ఉంటుంది. కాబట్టి వాక్యం అది కూడా పోయిందనుకో, అప్పుడు 100%. 30 100 అయిపోతుంది. లాస్ట్ దానికి ఎన్ని మార్కులు, 40 మార్క్స్. మిగిలిన వాటికి ఎన్ని మార్కులు, 30 40 అట్లా. కాబట్టి అలా మనం ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. అన్నీ ఒకటేసారి పోగొట్టుకుంటే చాలా మంచిది. లేకపోతే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏం పోగొట్టుకోవాలి, నిర్లక్ష్య జీవితం. రెండోది రాతి హృదయం, హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చేస్తానని చెప్పడం, అక్కడికి వెళ్ళి చేయనని చెప్పడం, అదేంటిది. మూడోది ఏంటంటే ఐక్య విచారాలు. అందుకనే జాగ్రత్త వస్తాయి, ధనమోసాల్లో పడకుండా. ఇవన్నీ లింకులు వస్తున్నాయి ఈ మధ్యన కదా. నిన్న మొన్న నాకు ఒక SMS వచ్చింది. ఇది గమనించాలి మీరు. ఓకే, స్కాములు చాలా వస్తున్నాయి, సైబర్ స్కాములు. మీరు కూడా గమనిస్తుంది. బ్యాంక్ నుంచి అంటారు ఇదని, కానీ ఫోన్ నెంబర్ నుంచి వస్తే దాన్ని చూడకూడదు. ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న ఐసిఐసిఐ దాని మీద వస్తుంది, హెచ్డిఎఫ్సి లింక్ ఇస్తాడు, పైన ఫోన్ నెంబర్ ఉంటుంది 78924567 ఏదో. అది నొక్కితే ఏమవుతుంది, నీకు వింటున్నావా లేదా మోసపోతావు. తర్వాత నాకేమైనా వచ్చిందంటే, యూ హ్యావ్ లాంగ్ పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్ టు బి పెయిడ్ అని ఇచ్చాడు. అది లింక్ ఇచ్చి క్లిక్ చేసి దాన్ని క్లియర్ చేయమంటాడు. అది నొక్కితే అయిపోయింది మన అకౌంట్. అదేం చేశానంటే, నేను అది ఫోన్ నెంబర్ ప్రెస్ చేశాను. అది ఐఫోన్ కాబట్టి ప్రెస్ చేసిన వెంటనే డిలీట్ కొట్టాడు. డిలీట్ కొట్టిన తర్వాత జంక్ ప్లస్ రిపోర్ట్ యాజ్ స్కామ్ అనేది ఒకటి ఆప్షన్ వస్తుంది. అది నొక్కితే ఇంక మళ్ళీ రాదు. అర్థమవుతుందండి. అది నొక్కి మళ్ళీ డిలీట్ చేసేయాలి. ఎందుకు చెప్తున్నాను ఇది, 40 మార్కులు రావాలంటే ఏం చేయాలి, మోసంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉంది. ఓకేనా. అన్నీ చెప్తాం, పడిపోతూ ఉంటాం దాంట్లో. జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ముందు పడిపోతున్నారు. అది మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎవరు పడ్డారు ఉన్నారు ఎవరైనా, క్రెడిట్ కార్డులని ఊరికి నొక్కేయకండి లింకులు. ఓకే, ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది ఎవరైనా సరే. RBI వాళ్ళు కూడా క్లియర్గా ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్. ఇదండి, ఇది కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఈ పాయింట్ కూడా దేని గురించి చెప్తాం, ధన మోసముల్లో చిక్కుకోకూడదు. అయ్యో పాయనే అని నెత్తి మీద సెంగేసుకుని కూర్చొని ఏడుస్తుంటే ఏం లాభం, జాగ్రత్తగా ఉండాలి. రైట్, అది అయిపోయింది. అట్లాగా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. 12వ అధ్యాయంలో న్యాయాధిపతులు మనం చూసినప్పుడు, ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు కదండి. వీళ్ళు ఎఫ్రాయిమీయులు ఏం చేస్తున్నారంటే, ఎఫ్రాయిమీయులు కూడా ఇశ్రాయేల్లో ఒక పార్ట్ కదండి, భాగం. వింటున్నావా రోహిత్? ఎఫ్రాయిమీయులు ఎవరు? యోసేపు యొక్క కొడుకు.
రెండోవాడు యోసేపుకి 2 కుమారులు కదా, ఒకడు మనసే, రెండోవాడు. కానీ యాకోబు తారుమారు చేశాడు. ఎవరిని కుడి చేయి పెట్టి ఆశీర్వదించాడు? ఎఫ్రాయిం. ఎవరిని ఎడమ చేయి పెట్టి ఆశీర్వదించాడు? అందుకనే ఈయన ఫలించేవాడు అన్నమాట. ఈయన మొదటి ఆశీర్వాదం ఈయన పొందాడు అన్నమాట, యాకోబు ద్వారా. యాకోబు సంతతిగా చేయబడ్డారు వాళ్ళిద్దరు. ఓకేనండి, వాళ్ళు కూడా. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ట్రబుల్ మేకర్స్. వాళ్ళు ఏదన్నా సమస్య ఉన్నప్పుడు వీళ్ళకి చెప్పరు, వీళ్ళు చెప్పినా వారు రాకుండా మళ్ళీ ఏం చేస్తారు? కొంతమంది మన స్వభావం కూడా అట్లా ఉంది. ఇది కార్నల్ నేచర్ అన్నమాట. దేవుని బిడ్డలమైన మనము, మారు మనసు పొందిన మనము ఏ స్వభావం కలిగి ఉండాలి? ఆత్మీయ స్వభావం కలిగి ఉండాలి కదండి, శరీర తత్వం కలిగి. ఇప్పుడు మనకి ఈ బాధలన్నీ ఎందుకు? మారు మనసు పొందిన వారంతా, క్రీస్తు యేసుని అంగీకరించిన వారంతా ఆత్మానుసారంగా ఉండి ఆత్మను అనుసరించి నడుచుకుంటూ పోతే అసలు శరీర విషయంలో నువ్వు ఇలాగుండు అలాగుండు అని బాధే అవసరం లేదు కదా. పౌలు కూడా క్రీస్తు యేసు కలిగిన ఆ మనసునే మీరు కలిగి ఉండడం చెప్తాడు. ఎక్కడ ఫిలిప్పీ 2:5. ఓకేనండి. అది తర్వాత కొరింథీ సంఘములు అందరూ ఎలా ఉన్నారు? శరీర తత్వం. వీళ్ళు కపట సహోదరులని వీళ్ళు చెప్పవచ్చు. బైబిల్ ఏముంది? రాజశేఖర్ ఏముంది? కపట సహోదరులు బైబిల్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈవెన్ చూడండి, 2వ కొరింథీ 11వ అధ్యాయము, 2వ కొరింథీ 11వ అధ్యాయము చదవండి. 26 ఆఖరి భాగం చదవండి. 26 వచనం, 11:26 ఆఖరి ఆఖరి భాగం అని చెప్పాను. అరణ్యములో, ఆపదలోను, సముద్రములో ఆపదలలోను, ఏముందండి లాస్ట్లో? ఆపదల్లో ఉంటుంది. కపట సహోదరులు అంటే ఎవరండి? వీళ్ళే, ఇశ్రాయేలు. రమ్మన్నప్పుడు రారు, వాళ్ళు చేయరు, వాళ్ళ ఐక్యత కలిగి. వీడు ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టు కదా. అట్లాగే ఈ ఎదురాడే వారందరూ కూడా అట్లాగే ఉంటారు. ఈవెన్ నెహెమ్యా కూడా యెరూషలేము గోడలు తిరిగి కట్టి ప్రాకారాలు కట్టించడానికి వచ్చినప్పుడు, అధికారంతో వచ్చినప్పుడు సన్బల్లట్టు, టోబియా, గెర్షోన్ అనేవాళ్ళు తయారయ్యారు కదండి. అంతా కట్టేసిన తర్వాత ఈ సన్బల్లట్టు వచ్చి ప్రధాన యాజకుడితో బియ్యం ఉంది, ఆ మందిరంలో ఉంటాడండి ఆయన. నెహెమ్యా ఏం చేస్తాడంటే ఆయన్ని తిట్టి, ఆయన పెట్టి అన్ని బెడ్ అన్నీ తీసి బయట ఇసిరేసి గెంటేస్తాడు. వీళ్ళు కపట సోదరులు. ముందేం చేశారు? మీరేం చేస్తారా? మీరు కట్టిన గోడ ఒక నక్క ఎగిరి దాని మీద కూర్చుందంటే ఏమవుతుంది? అది అని చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేశాడు? దాంట్లోనే కూర్చున్నాడు. సో వీళ్ళంతా ఎవరండి? ఎఫ్రాయిముల స్వభావం కూడా అట్లాగే ఉంది. సంఘములో కూడా ఇట్లాంటి వారు ఉంటారు. ఇట్లాంటి వారిలో నీవు నేను కాకుండా ఉండాలి. ఉంటే ఏం లాభం కదా? పరలోక రాజ్యానికి వారసులం కాదు, దేవుని మందిరంలో ఉండటానికి హక్కుదారులం కాదు, నరకానికి మాత్రమే పాత్రలు. సో కాబట్టి వారి ద్వారా ఏమవుతుందంటే భక్తులు క్షేమాభివృద్ధి పొందరు, కానీ సంఘము క్షేమాభివృద్ధి పొందదు, కానీ ఎదగకుండా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారు కదండి. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘాల్లో. రేపు ఈ రోజు ఇక్కడ ఉన్నా, రేపు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాటి జోలికి మనం పోకూడదు. సో వాక్యానుసారమైన ఐక్యత కలిగి, ఆత్మానుసారమైన మనసు కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలి. లేకపోతే అది మనకి తీరని నష్టాన్ని, ఆత్మీయ నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఓకే, ఇక్కడంతా మీరు బాగున్నారు, మంచిది. ఇట్లాగే వాక్యాన్ని నేర్చుకుంటూ కొనసాగేది నేర్చుకోవాలి.
ఎఫ్రాయిమీలు కూడుకుని ఏమన్నారంట, ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో. ఇప్పుడే యెఫ్తా ఎంతో బాధలో ఉన్నాడు. విజయం వచ్చింది, విజయం గురించి ఆనందించి చేయటానికి ఇంకేం లేదు. కుమార్తెను ఏం చేశాడు ఆయన? కోల్పోయాడు. కుమార్తెను కోల్పోయాడు. ఆ దుఃఖంలోనే ఉంటాడు. రెండోది, వెంటనే వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చినప్పుడు వచ్చుటకు ఏల పిలవలేదు. అది కాదు. అయితే నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయమని యెఫ్తాతో. చూడండి ఎంత భయంకరంగా అంటున్నారు. నీకు పిలవలేదు కాబట్టి ఏమైందండి? అగ్నితో తన ఇంటిని కాల్చాడు. ఇంత భయంకరమైంది. సో ఇలాంటి ఎదిరింపులు, ఇలాంటి బెదిరింపులు ఇప్పుడు ఎవరు చేస్తారు? బాగా చెప్పారు. కపట అట్లా ఉండకూడదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా కూడా ఉంటారు. ఇలాగ మనం క్రీస్తు యేసునందు నూతన సృష్టి అన్నప్పుడు నూతన స్వభావం కలిగి ఉండాలి తప్ప 2 కొరింథీ 5:17 ప్రకారము శరీరాన్ని ఏమాత్రం కూడా ఉపయోగించకుండా ఉండాలి. అదే ఆత్మీయ ఎదుగుదలంటే. శరీరాన్ని ఏం చేయాలి? స్వభావాన్ని అణిచిపెట్టాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అది. ఇప్పుడు యెఫ్తా ఆత్మీయుడా లేకపోతే ఎఫ్రాయిమీయులు ఆత్మీయులా? ఎఫ్రాయిమీయులు కదండి. ఆయన ఎట్లా చెప్తున్నాడు చూడండి, ఇంటిని ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు అమ్మోనీయుల్ని జయించి వచ్చిన వాడు వీళ్ళని తుక్కుగా ఓడించవచ్చు కదా. కానీ ఇక్కడ వీళ్ళు కూడా ఏది మన బంధువులే, మన వంశస్థులే కాబట్టి వీళ్ళతో ఏం చేయకూడదు? పోరాడు. ఏ మనసు ఉందండి వీళ్ళకి? అబ్రహాముకు ఉన్నట్టు మనసు. అబ్రహాము లోతు అబ్రహాముతో ఏకీపించినప్పుడు అబ్రహాముకి ఏం చేశాడు? మారు మనసు పొంది ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత నేను దేవుడితోనే ఉంటాను, దేవుడు నాతోనే ఉంటాడు, నేను హెబ్రోన్లోనే ఉంటాను, మమ్రే దగ్గర బలిపీఠం పెట్టుకుని నా గుడారం వేసుకొని ఇక్కడే ఉంటాను, సో నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపో, నన్ను నాతో ఏకీపించకపోతే అంటే ఆయన యోర్దానికి వెళ్ళాడు. పచ్చగా ఉంది, మంచిగా పశువులను మేపుకోవచ్చు అని కొన్ని రోజుల నుండి యోర్దాన్ని దాటి సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. ఏముందండి అక్కడ? అపవిత్రమైన ప్రజలు కదండి, అసహజమైన ప్రజలు, అన్యాచురల్ ప్రజలు. అక్కడ దేవుని యొక్క ఉగ్రత దాని మీద నిలిచి ఉంది. అది కోరుకున్నాడు. ఈ లోకం అంతా దేని కోరుకుంటుంది? రాజశేఖర్, లోకం అంతా ఏం చేస్తుంది? లోకం ఏం కాబోతుందో తెలుసా నీకు? ఒకసారి నీటితో ముంచేసి నాశనం చేశాడు ప్రజలు. ఈసారి అగ్ని గంధకాలతో కదా, పంచభూతములు మికిటమైన వేండ్రముతో లయమై. పంచభూతాలంటే అర్థం ఏంటి? నేర్చుకోండి, నోరు విప్పి నేర్చుకోండి. పంచభూతాలంటే ఏంటి? ఇక్కడికి అక్కడికి వెళ్తే భాషలు నేర్చుకోవడం కాదు, సరిగ్గా వాక్యం నేర్చుకోవాలి. గాలి, నీరు, నిప్పు. భూమి ఆకాశం లేకపోతే ఉండగలవా? నీరు లేకపోతే ఉండగలవా? నిప్పు లేకపోతే ఉండగలవా? నిప్పు నీ శరీరంలో కూడా ఉండాలి, అదే హీట్. ఇప్పుడు బయట చలి ఉంది అయినప్పటికీ కూడా లోపల ఏం చేస్తుందండి? హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. లేదా తట్టుకోలేరు. కొంతమంది -డిగ్రీస్లో ఉంటారు. అట్లా దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, హీట్ కావాలి. అన్నిటికంటే ముఖ్యం గాలి. గాలి 1 నిమిషం లేదానికి ఏమవుతుంది? కరోనా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏమవుతాయంట? అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇదంతా వెళ్ళిపోయినప్పటికీ క్రీస్తు యేసునందు రక్షణ పొంది రక్షణలో కొనసాగుతూ ఆత్మానుసారంగా నడుచుకుంటున్న మనకి నూతన భూమి, నూతన ఆకాశము వస్తుంది. అదే స్వర్గం. అక్కడ పాపం ఉండదు. తర్వాత ఇంక ఈ శరీర తత్వం ఏమీ కూడా ఉండదు. ఓకే, దాంట్లో యుగాలు ప్రభుత్వం మనం చేసి ఎప్పుడు కూడా అక్కడ సంతోషంగా ఉంటుంది. అక్కడ పని కూడా ఉండదు. ఓకే, ఎప్పుడు కూడా దేవుని మహిమలో మనం ఉండాలి. ఆయా సమయాల్లో దేవుని ఏం చేయాలి? సేవించాలి. కొన్ని చోట్ల కొంతమంది నిరంతరం ఉంటాయి
స్తుతిస్తూ ఉండాలని అట్లా కొన్నిసార్లు ఉంటాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఓకే, ఏ రోజు ఎప్పుడు ఆరాధించాలి, ఏ సమయంలో ఆరాధించాలి, ఏ సమయంలో ఏంటి అనేది తర్వాత ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. సరే, కాబట్టి యెఫ్తా మీదకి ఏం చేశాడండి? ఆ విధంగా నీటిని ఏం చేస్తాం మేము? ఆత్మానుసారంగా జీవించినప్పుడు నిన్ను నన్ను కూడా అట్లా బెదిరించేవారుగా ఉంటారు ఎవరైనా, ఒకవేళ ఆత్మీయంగా ఉంటే. అలాంటి వాటికి మనం భయపడవలసిన. అయితే దీన్ని జయించే విధానం యెఫ్తా దగ్గర మనం నేర్చుకోవాలి. అలాంటి మాట్లాడినప్పుడు నా తడాక చూపించమంటున్నావా? అమ్మోనీయులు చంపినట్టు చంపేస్తా అన్నాడా? లేదు. ఏమన్నాడు యెఫ్తా? నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని కానీ మీరు రక్షింపలేదు. ఒకటి చూసి ఎతిలో ఉంచుకొని అప్పుడు యెహోవా వారు నా చేతికి అప్పగించిన కనుక నాతో పోట్లకు మీరు ఎలా చేశారు? అయితే అంతకుముందు నేను చెప్పాను, మీరేం చేశారు? రాలేదు కదా. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు, మృదువుగానే చెప్తున్నాడు, కఠినంగా చెప్తున్నాడు. మీ సంగతి చూసుకుంటాను కదా. నేను చెప్పాను, మీరేం చేయలేదు? రాలేదు. వారి చేతిలో నుండి నన్ను రక్షించలేదు అని చెప్పాడు. మంచిగా నా అరచేతిలో ఉంచుకొని, నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయబోతుని. అప్పుడు యెహోవా వారి నా చేతికి అప్పగించిన కనుక నాతో పోట్లాటకు మీరు ఎలా నేడు వచ్చిత్రి. దేవుడే విజయాన్ని నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. మీరు రాకపోయినప్పటికీ కూడా ఎవరిచ్చారు విజయం? దేవుడే ఇచ్చాడు అని సాఫ్ట్గా చెప్తున్నాడు. అందుకని ఏ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు? ఏ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు తెలుసా అమ్మ? అబ్రహాం సూత్రం ఫాలో అవుతున్నాడు. ఇంకోటి సామెతలు 15:1. సామెతలు 15వ సామెత 1 మొదటి వచనం చదవండి త్వరగా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట. ఇప్పుడు చెప్పండి, ఎవరేంటి ఇక్కడ? యెఫ్తా ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన కోపం తెచ్చుకో. ఆత్మీయులు ఏం చేయకూడదండి? ఎందుకంటే ఇది దేవుని ద్వారా కలిగింది కాబట్టి దేవునే మనం మైపరుస్తాం. వీళ్ళు కూడా వచ్చారనుకోండి తిరుగుబాటు చేయడానికి, కాల్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని, వారిని ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. పక్షంగా సహోదరులు, కపట సహోదరులు ఎక్కడుంటారు? మనలోనే ఉంటారు కదా. బ్రదర్ బ్రదర్ అంటారు, మళ్ళీ అక్కడికి పోయి అదర్ అదర్ అని చెప్తారు. ఇక్కడి వరకే బ్రదర్, అక్కడికి పోయి బిఆర్ తీసేస్తారు. ఓకే, సో అలా ఉండకూడదు. దాంట్లో ఒకరిగా మనం ఉండకూడదు. తర్వాత మృదువైన మాట ఏం చేస్తుందండి? నొప్పించే మాట. ఇది ఈ సూత్రాన్ని కూడా మనం పాటించాలి కనుక అప్పుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు కనుక నాతో పోట్లాటకు మీరేలా నేడు వచ్చిరా నేను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రామీయులతో యుద్ధం చేయగా ఓకే చాలు. యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఏం చేశాడు? ఎఫ్రామీయులతో యుద్ధం చేయగా గిలాదు వారు ఏం చేశారు? ఎఫ్రామీయులను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రామీయులకు మనస్సీయులకును మధ్యను గిలాదు వారిని మీరు ఎఫ్రామీయులు ఎదుట నిలవక పారిపోయిన వారిని ఎఫ్రామీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటి రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రామీయుల్లో ఎవడో
నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు ఎఫ్రామీయుడు అని అతన్ని అడిగిరి. అందుకు నేను కానని అని వారు అతన్ని చూసి షిల్బోలేతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక షిల్బోలేతని పలుకగా వారు అతన్ని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయారు. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఎఫ్రాయిమీయులు ఏం చేస్తున్నారు? సో ఈయనకి విరోధంగా మాట్లాడుతూ వస్తున్నారు, విరోధంగా పోట్లాడుతూ వస్తున్నారు. సో అయినప్పటికీ కూడా ఆయన మృదువుగా సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? ఇక్కడ గిలాదు వారు ఏం చేశారు? ఎఫ్రాయిమీయుల్ని చేశారు. ఒకటి తప్పించుకుని వచ్చి నేను ఏమన్నాడు? గిలాదు వాడు అన్నాడు, నాకు అది ఎన్నో వచ్చినాం, అది 5వ వచనం చదవండి. యుద్ధం చేటుగా గిలాదు వారి యొర్దాను దాటి రేవులను పట్టుకునగా పారిపోయిన ఎఫ్రాయిమీయుల్లో చూసారండి, ఒక అతను పారిపోయి వచ్చాడు. ఎఫ్రాయిమీయుడు అంటే కాదన్నప్పుడు ఒక వర్డ్ టెస్ట్ చేశారు కదండి. ఒక్కరిని కూడా ఏం చేయకూడదు, ఈ కపట సహోదరులు ఒక్కరిని కూడా ఏం చేయకూడదు. షిబ్బోలేత్ షిబ్బోలేతను చెప్పండి. షిబ్బోలేతను మీరంతా అయితే ఎఫ్రాయిమీయులు కాదు ఓకే. అది ఇతను చెప్పాడు, అది నేను చెప్పేది. ఇతను ఎఫ్రాయిమీయుడు కాదన్నమాట. అది ఇతడు ఎఫ్రాయిమీయుడు కానీ ఏం చేస్తున్నాడు? తప్పించుకోవటానికి ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా చంపిరి. కాబట్టి 42,000 మంది పడిపోయారు. ఎంత వేల మంది? అదే వాళ్ళు ఉన్నదే ఎంతో ఉంటారు కదా, అందరూ కూడా ఏమైపోయారు. అట్లా మనం చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? యథార్థవంతులకి తోడుగా ఉంటారు. సో దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మనం ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి, కానీ శరీరానుసారమైన మనసు కలిగి ఉండకూడదు. శరీరానుసారమైన ప్రవర్తన, యేసు ప్రభువును నమ్ముకున్నాం అని చెప్పి శరీరానుసారమైన ప్రవర్తన కలిగి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకున్నాం, భార్యాభర్తలు కానీ, సంఘములో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ఉద్యోగాల్లో కానీ ఇటువంటి ప్రవర్తన మనకి ఉండకూడదు. ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ప్రస్తుత కాలంలో దేవునికి అప్పచెప్పాలి. రోహిత్, ఏం చేయాలి? మనం దేవునికి అప్పచెప్పాలి. ఎట్లా అప్పచెప్పాలి? సో మనం మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? మృదువుగానే మాట్లాడాలి. అర్థమైంది? సో అనివార్యమైన పరిస్థితుల్లో అది దేవుడు అనుమతిస్తే అది ఎలా జరగాలి అలాగా జరుగుతుంది. దేవుడు వారికి ఏం చేస్తాడు? విజయం అనేది ఇస్తాడు. కాబట్టి సో మనం ఈ మాటలు గుర్తుపెట్టుకుని ఎఫ్రాయిమీయుల వలె ఉండకుండా జాగ్రత్తగా ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. కొన్ని తరాలు బాగానే ఉన్నాయి, కొన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాగా వాళ్ళు పాడైపోతూ వచ్చారు. సహోదరుల మీద పోరాటం, లేనిపోని గొడవలు తెచ్చిపెట్టుకోవడం, అలాగా ఉండకుండా జాగ్రత్తగా ప్రార్థన చేసుకున్నాం.